మన యొక్క పునాది దేవుని మీదను, దేవుడు ఏదైతే మనకి ఆదిమ అపోస్తుల ద్వారా మనకి అందించిన వాక్యం ఏదైతే ఉందో ఆ యొక్క వాక్యం మీద, దేవుని యొక్క మాట మీదే మన పునాది ఎప్పుడూ కూడా స్థిరపడాలి. కానీ మన ఇష్టానుసారంగా మనము మన యొక్క పునాదిని ఎలా పడితే అలాగా కొత్త పునాదుల మీద మన యొక్క భక్తి జీవితాన్ని కట్టుకోవటానికి ఎంత మాత్రమో కూడా ఇష్టపడకూడదు. ఎందుకంటే నేటి దినాల్లో మనకి సేవకులకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు కదా. ఎందుకంటే సేవకులకి, బోధకులకి, దైవజనులకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫ్యాన్స్ మనుషులకి ఉండకూడదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుకి దేవుడు ఏదైతే మనకి రక్షణ అనుగ్రహించడానికి ప్రభు తన ప్రాణాన్నే అర్పించిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏదైతే మనకి నిత్య జీవము అనుగ్రహిస్తానికి అనేకమైన ఆజ్ఞలతో కూడిన, అనేకమైన కట్టడలతోనూ నియమాలతోనూ నియమించబడిన ఈ యొక్క జీవగ్రంథాన్ని మన చేతిలో పెట్టిన ప్రభు దీనిని మనము అనుసరించి, దీనిని మనము కొనసాగిస్తూ ఈ యొక్క ఏదైతే ఈ జీవగ్రంథం ఉందో దీని మీదే మన యొక్క పునాది ఉండాలి తప్ప బోధకుల మీద కాదు. అంటారు కదా పౌలు గారు, ఈ బోధ ఏదైతే ఇప్పుడు మేము చెప్తున్న బోధ ఉందో దీనిని కాకుండా ఒకవేళ పరలోకము నుండి దిగి వచ్చిన దూతైనా సరే వేరొక పునాది వేసి వేరొక బోధ కనుక మీ మధ్యకి తీసుకొస్తే దానిని నమ్మువాడు శాపగ్రస్తుడవుతాడు, వాడు నిత్య జీవానికి అనర్హుడవుతారు అన్నట్టుగా కూడా దేవుని యొక్క దాసులు చెబుతున్నారు. ఇలాంటి యొక్క క్రమంలోనూ మనము మన యొక్క ముందున్న క్రైస్తవులు, లేదంటే మన యొక్క ముందున్న భక్తిపరులు, మనకంటే సీనియర్ విశ్వాసులు, ఇలాంటి వాళ్ళని మనం చూసి మన పునాది వేసుకోకూడదు. కానీ వీళ్ళు ముందున్నారు కదా, ఒకవేళ దైవజనులు కదా అంటే నేను ఇక్కడ దైవజనుల మాట వినొద్దని కానీ, లేదంటే దైవజనులు చెప్పేది పూర్తిగా తప్పని కానీ నేను చెప్పట్లేదు. అయితే ఆచారపరమైన భక్తి, ఆచారపరమైన నియమాలు, ఆచారపరమైన కట్టడలు భక్తిగా అనుకుని అసలు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క నియమాలు, కట్టడల్ని విడిచిపెడితే మనము ఏ విధమైన స్థితిలోనికి దిగజారిపోతాము అనేది మనం గుర్తు చేసుకోవాలనేదే ఈ యొక్క వాక్యం. కాబట్టి ఇక్కడ శాస్త్రులకి దేవుడు సూటి ప్రశ్న వేస్తున్నట్టుగా కూడా మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ